నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఇప్పుడు పోలవరం మళ్ళీ పట్టాలెక్కినట్టు అనిపిస్తుందండి. అవును. ఎందుకంటే అంతర్జాతీయ నిపుణులు. జలవనరుల నిపుణుల నిపుణులు కమిటీ ఎవరైతే వచ్చింది. ఉన్నారో వాళ్ళందరూ అంటే అమెరికా నుంచి, అటు కెనడా నుంచి అనుకుంటా. వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు హ్మ్. వచ్చి. సో, ఈ అసలు యాక్చువల్‌గా గత ప్రభుత్వంలో కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ జరిగినట్టయితే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయేది కదండీ! ఖచ్చితంగానండి. హ్మ్. ఇప్పుడు హ్మ్. అసలు ప్రాబ్లమ్ ఎక్కడ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు మొన్న వివరించారు. హ్మ్. ఇప్పుడు కారు 120, 150 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తాందండి. మీకేదో కారణం వచ్చిందని చెప్పేసని మనం సడెన్ బ్రేక్ ఏసి హ్యాండ్ బ్రేక్, సడెన్ బ్రేక్ 2 ఒకేసారి ఏసామనుకోండి ఏమవుతుంది? కారు పల్టీ కొట్టుద్ది. పోలవరంలో జరిగిందదే. రాగానే ఫస్ట్ చేసిందేంటి? ఆపేయండి పనులన్నీ. గుత్తేదారుని మార్చేస్తాం కాంట్రాక్టర్‌ని. ఏది? బేసిక్ దగ్గర నుంచి 72% పూర్తి చేయటానికి ఆ డిజైన్స్ మీద, అక్కడ ఉన్నటువంటి సాయిల్ మీద, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి ఒక సంస్థని ఇంకొక సంవత్సరం రోజుల్లో పూర్తయిపోవడానికి అవకాశం ఉన్న సంస్థని పనులన్నీ ఆపేయమంటాం. రివర్స్ టెండరింగ్ అని చెప్పేసని ఇంకొక సంస్థని వాళ్ళకి కావాల్సిన సంస్థని తెచ్చుకోవటం. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి మళ్ళీ అక్కడ పనులు స్టార్ట్ అవ్వడానికి దగ్గర దగ్గర ఒక 8 నెలల నుంచి సంవత్సరం రోజులు పట్టింది. ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు గూడా మీకు ఓ నెల రోజులు డిలే అయినా కూడా ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేట్ అవుతూ ఉంటుంది. మీరేమన్నారు ఒక 2000,00,00,000 మొదటేమో 800,00,00,000 మేము ఇది జేసామన్నారు. సేవ్ అన్నారు. సేవ్ అన్నారు. హ్మ్. ఓ సంవత్సరం రోజులు ప్రాజెక్ట్ ఆగితే ఎస్కలేషన్ ఎంతయింది మీకు? అక్కడికక్కడికి సరిపోలా? ఆ! పైగా ఈ వచ్చిన గుత్తేదారికి ఏమన్నా డ్యాములు కట్టినటువంటి అవగాహన ఏమన్నా ఉందా? మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో 4, 5 రికార్డులు పోలవరం ప్రాజెక్ట్ ఇది జేసింది. ఒకే రోజులో ఇంత పని ఇన్ని క్యూబిక్ మీటర్స్ వాళ్ళు ఫినిష్ చేశారనేటువంటిది 4, 5 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్‌ని అట్లా కోఆర్డినేట్ చేసుకొని, ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేసని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకొని దగ్గర దగ్గర 30 సార్లు విజిట్ చేస్తూ, దేవినేని ఉమా అనేటువంటి ఇరిగేషన్ మినిస్టర్‌ని పూర్తి స్థాయి దాని మీద వదిలేసి, అవసరమైతే నైట్ అక్కడే స్టే చేసేవాడు. ఇలా పరుగులెత్తిస్తే గాని 72% రాలే. తర్వాత కాఫర్ డ్యామా లేపోతే ఇంకోటా దానికి తగ్గ అనుగుణంగా కట్టారు. కట్టినప్పుడు అది కట్టేటప్పుడు రిటైనింగ్ వాల్ గాని, ఇది గాని మీరు ఫ్లడ్ వచ్చే లోపల పనులు పూర్తి చేసుకోవాలి. మీరసలు పూర్తిగా ఆపేసి సంవత్సరం రోజులు ఖాళీగా కూర్చుంటే ఫ్లడ్ ఎప్పుడు లేనంత ఫ్లడ్ వచ్చింది కొట్టుకుపోయి. వర్క్ ఆన్‌గోయింగ్ ఉంటే ఆన్‌గోయింగ్. అవును. అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలిసేది. హ్మ్. మొత్తం ఎక్కడికక్కడ నిలిపేసిన తర్వాత మీరు తీరిగ్గా అన్నీ అయిన తర్వాత ఎళ్ళేటప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పైగా ఎంత మేధావులైనటువంటి ఇరిగేషన్ మినిస్టర్‌లని పెట్టారో చూసాం గదా! నాకు అర్థం కాలేదన్నారుగా. అన్నాడు గదా! హ్మ్. సో, అసల అసలు అసలాయన అదనొచ్చా అండి? నేను చెప్తున్నాను అదే గదండీ! మన హ్మ్. కర్మ హ్మ్. అలాంటాళ్ళు మినిస్టర్‌లు అవ్వటం. నీకు అర్థం గాపోతే 2 రోజులు ఇంజినీర్‌లను పెట్టుకొని కూర్చుంటే అర్థం గాదా? అంటే నీకు అర్థం జేసుకోవాలని లేదు. అసలు అలాంటోళ్ళకి ఆ శాఖ ఎందుకు అప్పగిచ్చారండి? చెప్పాను గదండీ! హ్మ్. ఎవరెక్కువ బూతులు తిడితే ప్రతిపక్షాలని, ఎవరెక్కువ చంద్రబాబు నాయుడు గారిని తిడితే అదే గదా వాళ్ళ క్వాలిఫికేషను. మిగతా ఏం లేవు గదా! ఇద్దరు మినిస్టర్‌లను జూసాం. ఒకాయన రంకెలేస్తాడు. పర్సెంటా, అర పర్సెంటా బుల్లెట్ దిగిందా లేదా అని ఒకాయన అంటాడు. రెండో ఆయనేమో నాకు అర్థం కాలేదంటాడు. వీళ్ళని పెట్టుకొని డ్యామ్ ఎట్లా ప్రూఫ్? పైగా పరుగులెత్తించాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ గారికి అంబటి రాంబాబుకే అర్థం కాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి అసలేమి అర్థం కాదు. ఆయనకేది అర్థం కాదు. బటన్ నొక్కటం తప్పితే. ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అది అవుతుందని ఎలా అనుకుంటారు? దాంతోటి దారాన్ని మీరు ఉండలాగా చుడుతూ ఉంటే, దాన్ని నిప్పదీయటం అనేటువంటిది ఈజీ అవుతుంది. దాన్ని చుట్టేటువంటి ప్రాసెస్‌లో మొత్తం చిక్కుముళ్ళేశారనుకోండి, దాన్ని తీసుకోవడానికే కాలం సరిపోతుంది. ఖచ్చితంగా నెల రోజుల్లో నీళ్ళిస్తామని ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ అసలు ఆ చిక్కుముళ్ళు విడదీసి దాన్ని ఒక లైన్‌లో పెట్టి ఒక దారికి తీసుకురావడానికి 4 ఏళ్ళు పట్టుద్దో, 5 ఏళ్ళు పట్టుద్దో అనేటువంటి యాంబిగ్విటీలో ఆయన నాకు అర్థం కావట్లేదని మాట్లాడితే, ఈ మేధావి బయటకొచ్చి అంటాడు, "చూసారా ఆయనకి అర్థం కాలేదంటే నాకు అర్థం కాలేదంట." హ్మ్. అంటే నీకు అర్థం కాకపోవడానికి, ఆయన అర్థం కాకపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఇంకొకసారి తన ఎదవతనాన్ని బయట పెట్టుకోవటం తప్పితే, మీరు చిక్కుముళ్ళేసినాక ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థం కావట్లేదని ఆయనన్నాడు. నీకలా క్యూసెక్‌కిను, టీఎంసీకి నాకు తేడా తెలీదని నువ్వన్నావు. నీ దానికి దానికి పోలికుందా? కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే అసలది ఆ రివర్ గూడా తప్పు చెప్పారండి ఒక సందర్భంలో. ఏవండీ ఆ! మినిమమ్ క్వాలిఫికేషన్ లేనాళ్ళందరిని ఇప్పుడు ఇతనున్నాడు కొడాలి నాని అతని క్వాలిఫికేషన్ ఏంటో కనీసం 10థ్ పాస్ అయ్యాడో కూడా లేదో తెలీదు. అలాంటి ఆళ్ళని తీసుకొచ్చి మంత్రుల్ని చేసి, వాళ్ళ మంత్రిత్వ శాఖ గురించి ఏ రోజన్నా మాట్లాడారండి?
ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎవరు ఐటీ మినిస్టర్ మొన్నటిదాకా చేశాడు ఆ కోడిగుడ్డు మినిస్టర్ గారు. అంటే పాపం అలా అనకూడదులే కానీ ఆయన అలా ఫేమస్ అయ్యాడు. ఏం చేద్దాం దానికి? అమర్నాథ్ గారు ఐటీ ఏ రోజన్నా ఒక్క ఐటీ దాని మీద సమీక్ష చేసి ఒక 4 కంపెనీలు తీసుకొచ్చి చూసాం ఉన్నాటిని దరివేయటం తప్పితే. కానీ ఇక్కడ మీకు అడ్డొస్తున్నాను కాదండి, అంటే రాజకీయాలు వేరు, ఇచ్చే పదవులు వేరుగా ఉండాలండి. ఎవరైతే ఎఫిషియెంట్ ఉన్నారో ఆ పర్సన్కే పదవులు అప్పచెప్పాలి. అందులో మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోయినా పని చేయాలి, దాన్ని పూర్తి చేయాలని పట్టుదల ఉంటే చాలు. ఇప్పుడు దేవినేని ఉమా ఏమి ఇంజనీరింగ్ కాదు ఆయన పుట్టుకతో. ఆయనకేమి జలసంఘం దీనికి సంబంధించిన నిపుణుడే కాదు. డ్యాముల మీద ఆయనకేమి నాలెడ్జ్ లేదు. కానీ ఆ తపనతోటి అతను నేర్చుకున్నాడు. ఏదేంటనేటువంటిది నేర్చుకొని దాని జీవితం నేను ఇది కడితే నాకు చాలు ధన్యం అన్నట్టుగా దాని మీద పని చేశాడు. మీరు ఏ రోజైనా పోయారా? ఎక్కడన్నా విజిట్ చేశారా? ఏ ఇంజనీర్ తోటన్నా మాట్లాడారా? వాళ్ళు చెప్పింది మీకు అర్థమైందా? 50 మంది ఉన్నారు సలహాదారులు. దేనికన్నా పనికొచ్చారా? కోట్లాది రూపాయల జీతపత్యాలు తీసుకోవడానికి. అందుకని ఏంటంటేనండి, కత్తి అనేటువంటిది ఉంటే దాంతోటి శస్త్రచికిత్స చేసి రోగాలు నయం చేయొచ్చు, ఎదుటోడి పేక్ కూడా కోసేయచ్చు. సో కత్తిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి దాని ఆరోగ్యం మెరుగుపరచడానికి, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఆయన ఉపయోగిస్తే, అదే కత్తిని ఎక్కడ పడితే అక్కడ నరికేసి, అడ్డొచ్చిన వాళ్ళని నరికేసి, మిగతా వాళ్ళని నరికేసి హింసకి వీళ్ళు వాడారు. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అలా అని చెప్పేసి ప్రజల్ని తప్పు పడదామా అంటే మరి నిన్న కూడా వాళ్ళు మరి మంచి విజ్ఞతతో కూడుకున్నటువంటి తీర్పే ఇచ్చారు కదా. కాబట్టి వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. ఒక మాటలో చెప్పాలంటే అది ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు దాని యొక్క కర్మ. ఇప్పటికైనా అదృష్టం కొద్దీ మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి లైన్లో పడుతున్నాయి. కాబట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిలే అయినా కూడా అవన్నీ పూర్తవుతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అవుతుంది అనేటువంటిది ఇప్పుడు నిపుణులు వచ్చారు కాబట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయంటాం. అదొక శుభ సూచకం. ఎందుకంటే మళ్ళీ స్టడీ చేసి దానికి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందని భయం ఉంది. కానీ ఎక్కడి నుంచో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు అనుకోండి, సొల్యూషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఇంకొకటే సార్, ఇక్కడ ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందు బాబు గారు వేరు, ఇప్పుడు బాబు గారు వేరు అన్నట్టుగా కనపడుతున్నాయండి. ఇప్పుడు మీకు చూసినట్టయితే శనివారం ఏది కార్యకర్తలకు సంబంధించింది అందుబాటులో ప్రజా దర్బార్లు కావచ్చు, లేకపోతే రీసెంట్గా ఒక నెంబర్ అనౌన్స్ చేశారండి. అవును, టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్కి కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే కాజ్ కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి ముఖ్యమంత్రిని కల్పించే విధంగా నెంబర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పరిపాలన. పాలన ఇంతకు ముందులాగా అంటే ఒకరికే పరిమితం అయిపోయి కార్యకర్తలను పట్టించుకోరనో, లేకపోతే ఇది ప్రజలకి సంబంధించి అందుబాటులో ఉండరనో అలా కాకుండా ఇప్పుడు పెన్షన్ చూసినా అంతే కదా, మనం ఇంటికి వెళ్ళిపోయి ఇవ్వటం అనేది. సో అయితే అంజీ గారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కొత్త ప్రభుత్వం రాగానే ప్రతిసారి ఇలాంటి ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేస్తారు. బిగినింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజా దర్బార్ పెడతాను, డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, కాల్ యువర్ సీఎం అనేటువంటి ప్రోగ్రామ్ కూడా పెట్టారు. కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా సీఎం కనెక్ట్ అవ్వాల, అది వేరే విషయం. నెల 2 నెలలు అయిన తర్వాత ప్రజా దర్బార్లు కూడా పోయి కనీసం ఆఫీసర్లు కూడా కనపడటం మానేశారు. అలాగే మనం తెలంగాణలో చూసాం, ఎలక్షన్ కాగానే ప్రగతి భవన్ ఓపెన్ చేసేసి ప్రజా దర్బార్ అని పెట్టారు. తండాలుగా వేలల్లో కంట్రోల్ చేయడానికి లేకుండా పోయింది. ఇవాళ అసలు ప్రజా దర్బార్ ఎక్కడ ఉంది, ప్రజలు వెళ్తున్నారో లేదో కూడా తెలియదు. నేను అనేది ఏంటంటే, రాగానే అదొక ఫార్స్ లాగా కాకుండా మీరు పెట్టిన నెల ఎలా ఉందో 5వ సంవత్సరం చివరి నెల వరకు కూడా అది ఫంక్షన్ చేస్తూ ఉండాలి. ఇంకా అసలు ఇంకే విక్టరీ దానికి వచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా జెన్యూన్ అయినటువంటిది ప్రతిదీ ఆ టైం బౌండ్ లోపల దాన్ని పూర్తి చేసేస్తూ ఉంటే ఏంటంటే మీరు పెట్టినటువంటి పర్పస్ సర్వ్ అవుతుంది. కానీ వచ్చినటువంటి ఉత్సాహంలో గబగబా పెట్టేసి తర్వాత వేరే పనుల్లో పడిపోయి వీటిని కనుక పట్టించుకోలేదనుకోండి, అది మళ్ళీ ఒక ఫార్స్ లాగా మిగులుతుంది. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మారానన్నా, బృందావనం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేస్తున్నాను కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది, బయటకు వస్తే రచ్చరచ్చే అనేటువంటి ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మారిన వ్యక్తిలాగా ప్రస్తుతం కనబడుతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో తిన్నటువంటి దెబ్బలు, పడ్డటువంటి అవమానాలు, తన క్యాడరు, కార్యకర్తలంతా. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నాకున్న ఒపీనియన్ ఏంటంటే, ఒకసారి మళ్ళీ ఆయన పనిలో పడిపోయారంటే పాత చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఓకే, ఎందుకంటున్నానంటే అది బలహీనత అంటే బలహీనత, బలము అంటే బలం. పర్ఫెక్ట్గా అన్ని పనులు అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి
అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనేటువంటి జాగ్రత్తతో, ఒక రకమైన అతి జాగ్రత్తతో ప్రతిదీ తనే చూడాలంటారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనతో వచ్చే ప్రాబ్లం. కానీ సమర్థుడైన నాయకుడు చేయాల్సినటువంటిది ఏంటంటే, అట్లానే ఆయన సమర్థుడైన నాయకుడు కాదు, ఆయన ఈజ్ ఏ ప్రూవెన్ లీడర్. కానీ ఇప్పుడు ఈ వయసులో అనుక్షణం ఆయన సమయం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. అది ఎవరికి, ఆయనకి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి. సో అతి ముఖ్యమైనటువంటి పనులకు మాత్రమే మీ సమయం కేటాయించాలి. అంతేగాని ఒక చోట ఓ ఎస్పీనో లేకపోతే ఒక డిఎస్పీనో లేకపోతే ఇంకొకనో ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా మీ పేషీ నుంచి వెళ్ళి మీరు చెప్తేనే జరిగేటువంటి పరిస్థితి ఉండకూడదు. యూత్కి సంబంధించి 17 మంది కొత్త వాళ్ళకి ఇచ్చి ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశారు. వాళ్ళకి అలాట్ చేయండి. మీరు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోండి. ఎక్కడ తప్పు జరుగుతున్నా నా దగ్గరికి రండి, మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నన్ను కలవండి. ఇది మీరు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావాలి, నేషనల్ లెవెల్లో ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటిది, ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి, ఎన్ఆర్ఐస్ కూడా ఇవాళ భారీ ఎత్తున ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, ఈ అమరావతి రాజధాని పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలని మొన్న ఎలక్షన్లో ఎలా పనిచేశారో మనం చూసాం. దీన్నంతా ఛానలైజ్ చేసి మధ్యలో ఎక్కడ బ్యూరోక్రటిక్ సిస్టంలో రెడ్ టేపిజం లేకుండా జాగ్రత్తగా సింక్రనైజ్ చేసుకోవడానికి దీనికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు బుర్ర ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే ఆయన అన్నట్టుగా 4.0 అంటే నేను ఒప్పుకుంటాను. ఓకే. అలా కాకుండా వెనకట్లాగానే సమీక్షలు నేను పొద్దు నుంచి అర్ధరాత్రి దాకా పెడతా, అన్నీ నా కన్సర్న్లో జరగాలంటే ఆయన మారినట్టే. అది రాష్ట్రానికి నష్టం అంటున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అలా చేసినా కానీ అర్థం ఉంది, ఇది ఏం చేసినా అది ఉపయోగం లేని వ్యవహారం. కానీ మీరు చేసే ప్రతి పని, మీ ప్రతి ఆలోచన కూడా ఇప్పుడు రాష్ట్రానికి అది చాలా మేలు చేయాల్సినటువంటి ఆలోచన. గతంలో సీఎం డాష్ బోర్డ్ అని పెట్టుకునేవారు. దాంట్లో రోజు పొద్దున్నే చూసి పలానా సిటీలో పలానా చోట స్ట్రీట్ లైట్ వెలగట్లేదు, లేకపోతే పలానా చోట డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, ఈయనే డైరెక్ట్ చేసేవాడు. మీరు ఇక్కడ నుంచి చెప్తా ఉంటే అక్కడ ఉన్న కలెక్టర్ ఎందుకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు, వాళ్ళందరూ ఇంకా సీఎం గారు చూసుకుంటున్నారులే అనుకుంటారు. అసలు మీ పని అది కాదు. ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అనేటువంటి వాళ్ళు అంది వచ్చిన ఆయుధాలు చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఎంత అంటే 2 పక్కల 2 ఊతకర్రలు లాంటి. కరెక్ట్. ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆయనకున్న భావాలతోటి దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సిస్టమేటిక్ వేలో పార్టీని, పార్టీ కార్యకర్తల్ని ఛానలైజ్ చేసుకొని లోకేష్ గారు వెళ్తున్నారు. అసలు మీరు దీని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎంతసేపటికి మీ ఫోకస్ అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా తీసుకురావాలి, అభివృద్ధి ఎలా చేయాలి, ఈ 2 కళలు పోలవరం, అమరావతి ఎలా సాకారం చేయాలి, ఇంతవరకు పెద్ద మనిషిలాగా పెద్దరికంగా మీ బ్రెయిన్ జాబే ఉండాలి కానీ, స్మార్ట్ వర్కే ఉండాలి కానీ హార్డ్ వర్క్ ఉండకూడదు. అఫ్కోర్స్ విత్ డ్యూ రెస్పెక్ట్, డ్యూ అపాలజీస్ టు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ మాట చెప్తున్నాను. ఆయనకి చెప్పే అంత స్థాయి, అనుభవం మనకు లేకపోయినా ప్రజలు అనుకున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ ఎలా వాడాలి, వాళ్ళ ఆకాంక్షలు ఏంటనేటువంటిది మొన్న ఎలక్షన్లో కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మంచి టీం దొరికింది ఆయనకి. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా వెంటనే అవినీతి చేద్దాం, ఇంకోటి చేద్దాం అనేటువంటి దాంట్లో ఫైర్ మీద ఉన్నారు. అంతా యూత్ బ్యాచ్. వీళ్ళు కరప్ట్ అవడానికి ఒక 2 టర్వర్లు పడుతుంది. అందుకని వాళ్ళు మంచి దీని మీద ఉన్నప్పుడే వాళ్ళని మ్యాక్సిమం ఉపయోగించుకొని వాళ్ళని కాస్త ప్యాటింగ్ ఇస్తూ అప్రిషియేట్ చేస్తూ కనుక వెళ్తే అద్భుతాలు చేయడానికి ఈ గవర్నమెంట్కి అవకాశం ఉంది. అలాగే చేయాలని మనం కోరుకుంటున్నాం.